ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో బ్రాండ్ అంబాసిడర్ 7 ముగింపు కార్యక్రమాలు. హైదరాబాద్ అయ్యప్ప కాలనీలో మహాకరుణ శాకాహార ర్యాలీ. కామారెడ్డి ఇల్చీపూర్ శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో హ్యాపీ సండే కార్యక్రమాలు. విశాఖపట్నం శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పత్రిజీ ధ్యాన మహాచక్రం 3 వేడుకలు. హైదరాబాద్ మరియు వివిధ ప్రాంతాల్లో ఏక్తా ధ్యాన కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని కోయిల్ ఘటక్ జేకే హోటల్ అండ్ రిసార్ట్స్ లో 3 రోజుల పాటు బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ BAM7 కార్యక్రమాన్ని ద పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు వేడుకల్లో భాగంగా గణేష్ బృందం వాద్యనాదంతో హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక అఖండ ధ్యానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆనంద్ బుద్ధా నవకాంతులు ప్రసంగించారు. పిఎంసి అభివృద్ధిని మరియు ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమ వివరాలను పేర్కొన్నారు. ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ పై అవగాహన కల్పించారు. BAM7 మీటింగ్ కు 2 తెలుగు రాష్ట్రాల నుండి అలాగే పలు ప్రాంతాల నుండి అంబాసిడర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడున్న మనందరికంటే ఒక డాక్టర్ కి బాగా తెలుసు ఈ శరీరంలో ఎటువంటి ఆర్గాన్స్ ఉంటాయి, దాని పనితనం ఏంటి, దాని యొక్క విలువ ఏంటి అన్నది. కానీ ఆ శరీరం గురించి అంత తెలిసిన డాక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఎందుకు చనిపోతాడు? ఎమోషన్స్ పట్ల ఎలా బ్యాలెన్స్డ్ గా ఉండాలో ఆ డాక్టర్కి తెలీదు. అది నేర్పించే శాస్త్రం నేర్చుకోలేదు. అది నేర్పించే శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం. పత్రిజీ కలలు కన్నాడు, ప్రతి విద్యార్థి ధ్యానం చేయాలి, ప్రతి విద్యార్థి ధ్యానం చేయాలని. స్కూళ్ళల్లో ధ్యానం పెడితే ఎంత ఆనందపడేవాడు ఆయన. మాస్టర్స్, మనమందరం గుర్తుపెట్టుకోవాలి, ఒక విద్యార్థి దశ నుంచే ధ్యానం చేస్తే ధ్యానం కుదరదు అన్న సమస్య లేదు. మనం అవసరమైనవి అవసరం లేనివి అన్నింటినీ మన బుర్రలో పెట్టేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే నీ బుర్రలో ఏమైతే ఉన్నాయో అవే కదా మొత్తం నీకు తెలుస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం నుంచి మనం విశేషంగా స్టూడెంట్ లెవెల్ నుంచి యువతకు ప్రతి స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ధ్యానాన్ని విస్తారంగా మనం తీసుకెళ్దాం, విస్తృతంగా తీసుకెళ్దాం. DVM గ్లోబల్ అన్నది అందుకే వచ్చింది. హైదరాబాద్ ECIL దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీలో బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని హైదరాబాద్ PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో మాస్టర్స్ శాకాహారం మాత్రమే తీసుకోవాలని, అసలైన ఆహారం మానవాహారం అంటూ నినాదాలు చేశారు. పిరమిడ్ క్యాప్స్ ధరించి ప్లెకార్డుల ప్రదర్శనతో ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ శాకాహారిగా మారాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కామారెడ్డి ఇల్చీపూర్ శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని కామారెడ్డి PSSM ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దామోదర్ మహాశైలు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. దామోదర్ మహాశైలు మాట్లాడుతూ మానవ ఆహారం శాకాహారం అని, మాంసాహారం తినటం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. ఆహార వ్యవహారాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గర్కుల్, వడ్లూరు, కామారెడ్డి గ్రామస్తులు మరియు మాస్టర్స్ దాదాపు 200 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందుకే ఎప్పుడైతే అంతర్మౌనం రావడం మొదలవుతుందో విశుద్ధం శుద్ధం కావడం మొదలవుతుంది. లోపల నుంచి వాకు సర్రమని వస్తుంది ఇక్కడికి, ఇక్కడ అది కరిగిపోతుంది. దీనికి ఆ శక్తి, ఆ కరిగించే శక్తి లేనప్పుడే ఇగో థైరాయిడ్ ఎందుకు వస్తుందంటే మురికి నిండిపోయింది, ఇక్కడ చెత్త నిండిపోయింది. ఇది ఎప్పుడైతే కరిగిందా ఇంకెక్కడి థైరాయిడ్ ఇప్పుడు కామన్ అయిపోయింది.
బీపీ షుగర్ ఎట్లా కామను, థైరాయిడ్ అనేది కూడా మూడోది యాడ్ అయిపోయింది. మరి మూడోది ఉండాలి కదా. ఇది 3 గుణాల కథ, ఇది త్రిశక్తి కథ. ఆ 3 శక్తులు ఏంటి? ఒకటి బీపీ, ఒకటి షుగర్, థైరాయిడ్. ఇప్పుడు లెక్క సరిపోయింది కదా 3. నిరాలోచనలో ఉండడమే నిశ్చలంలో ఉంది. నిశ్చల స్థితి ధ్యాన స్థితి. నిరాలోచన స్థితి. హాయిగా కూర్చున్నాను 5 నిమిషాలు. విశాఖపట్నం గాజువాక శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 2 రోజుల పాటు పత్రిజీ ధ్యాన మహాచక్రం 3 వేడుకలను మాస్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జ్ఞానదాతగా కందుకూరు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీరామచంద్రమూర్తి మాస్టర్ అన్నపూర్ణ విచ్చేశారు. ఈ నేపథ్యంలో పరమాత్ముడు సర్వవ్యాపి అని అందరిలోనూ ఉన్నాడని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది వైజాగ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. జీవుడేనే దేవుడు. దేవుడెవరు? లోపల జీవుడే దేవుడు. ఆ దేవుడే శివుడు, ఆయనే విష్ణువు. రకరకాల పేర్లు పెట్టుకున్నాం. మరి ఆ గురువుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మరి ఆ దేవుడి దగ్గరికి పోవాలంటే ఏం చేయాలి? శ్వాస అనే గురువును పట్టుకోవాలి. ఆ గురువుతో ఉంటే ముక్కులోకి పోయే గాలి, వచ్చే గాలి, పోయే గాలి, వచ్చే గాలి, పోయే గాలి, వచ్చే గాలి గమనిస్తూ ఉంటే కొద్దిసేపటికి ఏమవుతుంది? ఆలోచనలన్నీ తగ్గుతాయి. తగినప్పుడు మన లోపలికి శక్తి వచ్చినప్పుడు మన లోపల వెలుగులు కనపడతాయి. భగవంతుడు ఎలా కనపడతాడు? ఎవరికైనా వెలుగు రూపంలో, కాంతి రూపంలో దర్శనమిస్తాడు. ఆయనకి రూపం ఉందా? దేవుడికి రూపం ఉందా? అందుకే శివలింగం ఎలా ఉంది అక్కడ చూడండి, ఇలా ఉంది, దీర్ఘ వృత్తాకారంలో ఉంది. అంటే ఏమిటి అర్థము? దేవుడికి ఆది లేదు, అంతము లేదు, సర్వవ్యాపకుడు అని చెప్పడానికి అదిగోండి అలా ఉంటుంది, దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది శివాలయం. హైదరాబాద్ ఎల్బీ నగర్, సరూర్ నగర్ మరియు వివిధ ప్రాంతాలలో ఏక్తా ధ్యాన కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రం, ప్రియదర్శిని పార్క్ లోని ధ్యాన యోగా కేంద్రం మరియు తదితర కేంద్రాల్లో సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ ఏకాగ్రతతో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నెల్లూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ వెంకటేష్ భగవద్గీత సందేశాలు మరియు వేమన పద్యాలలోని జీవిత సారాంశాలను అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భూమిపైకి శరీరాన్ని ఎందుకు తీసుకుని వచ్చినాడో ఆ కాలచక్రాన్ని అనుసరించే జీవిస్తాడే కానీ ఇతరంగా ఎవడు జీవించలేడు. అది అసంభవం. అది అక్కడ అందుకే కర్మలు చేయాలి, చేయకూడదు. నువ్వు చెయ్యాలి కానీ నువ్వు చేయకూడదు. ఇది తెలియాలి. పరమాత్మ భావంతో సమర్పించాలి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణం శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం నందు వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సభ్యుల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ షలా పాపారావు శ్వాసకు మనస్సుకు ఉన్న సంబంధాన్ని వివరించారు. మనస్సు ప్రశాంతత పొందాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం పత్రిజీ ప్రబోధాలను చక్కటి గీతాల ద్వారా వివరిస్తూ అందరినీ చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ బుద్ధుడు ప్రబోధించిన పంచశీల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ కృష్ణారావు, విశ్వేశ్వరరావు, మోహన్, ఉదయ రామకృష్ణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. యాత్రలెత్తి తిరిగిన ఫలితముండదు, గొప్పలోన కారే మనం చికితారయ. మనం యాత్రలెత్తి తిరిగిన ఫలితముండదు, గొప్పలోన కారే మనం చికితారయ. ధ్యానము చేసిన రోగాలే పోగును, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును, ధ్యానము చేసిన రోగాలే పోగును, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును. మరి ఈ ధ్యానం ఏం చేస్తుందంటే, మేలు ఎన్నెన్నో చేసే శ్వాసమ్మ, నమ్మిన వారికి రక్షణ దానమ్మ. మేలు ఎన్నెన్నో చేసే శ్వాసమ్మ, నమ్మిన వారికి రక్షణ దానమ్మ. అపకారము చేయదమ్మ, ఉపకారమే చేస్తోంది, అపకారము చేయదమ్మ, ఉపకారమే చేస్తోంది. ఆశ్వాసే నీకెవరో తెలుపుకుందయా. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని తాడిపత్రి మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొదటి 3 రోజులలో భాగంగా మాస్టర్స్ లక్ష్మీకాంతం, సునీత, రవిశంకర్లు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. వీరి సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. శక్తిని మనం స్వీకరించడం కోసమే వాటి యొక్క ఆచార క్రియలన్నీ పెట్టడం జరిగింది. గుళ్ళకి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. అది గర్భగుడి అంతా కూడా ఏంటంటే ఒక శక్తి క్షేత్రం. ఒక సర్కిల్ గుడి చుట్టూ తిరగడం చేత మనకు శక్తి మన లోపలికి రావడం జరుగుతుంది. ఇది కంటికి కనిపించదు. ఇప్పుడు నేను ఇక్కడ మైక్ పట్టుకున్నా, స్పీకర్ ఎక్కడుంది? తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని మాస్టర్ సీతారాంబాబు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ మూర్తి జ్ఞాన బోధకులుగా విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి 100 మందికి పైగా మాస్టర్స్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇతర ఊర్ల నుంచి కానీ ఈ ఊరి నుంచి కానీ ఇన్ని వేల మందిలో ఒక 40 మంది, ఒక 50 మంది, నేను ఈ వేళ వచ్చిన వాళ్ళతో సహా చెప్తున్నాను, ఇక్కడ కూర్చోవాలంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉండాలి. మీరే ఎందుకు వచ్చారు? మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు రాలేకపోతున్నారు? దయచేసి నేను అనుకుంటాను, ఇక్కడ దాకా కూడా వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. వద్దులే, నాకు వద్దులే, నన్ను లాక్కు రావద్దు, నన్ను వదిలే, మనకి అవన్నీ ఎక్కువ అనేసి అక్కడి నుంచి అలా పారిపోతారు. ఎలా చూసి అమ్మో ఇదేదో మనకు సంబంధించింది కాదు అని వెనక్కి పారిపోతారు. ఇక్కడ టచ్ చేయడానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ కావాలి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మార్పడ్గ గ్రామంలోని శ్రీ వెంగమాంబ పిరమిడ్ ధ్యాన మందిర ప్రథమ వార్షికోత్సవ వేడుకలను సిద్దిపేట జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 11వ తేదీ మంగళవారం నాడు జరగనుంది. ఈ నేపథ్యంలో శాకాహార ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.